ఎక్కడ ఉన్నాను సార్ 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 అన్న రమేష్ గుడ్ మార్నింగ్. మీరు కూడా అన్న సార్ సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట. ఈ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం. కనీస వస్తువుల కల్పన కోసం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా పనులు చేయగలిగాం. కానీ ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులుంటేనే ఈ కాలువ నిర్మాణం పూర్తవుతుంది. నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో 1,40,00,000 రూపాయలు నిధులు విడుదల చేయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇందులో ముఖ్య అతిథిగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. అయితే ఇవి చేయటమే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి రాబోయే నిధుల్లో మరో 60 లక్షల రూపాయలు ఇందిరమ్మ కాలనీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ, ఒక పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. నిన్నే మీరందరూ కూడా చూశారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం. రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి తీరు, ఇంకా కూడా అనేక కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే మా సోదరు సీతారెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు నేను ఉచిత బస్సు కూడా చూశాను. ఒక మహిళల ఆనందం, ఒక్కోసారి ఒకరు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు రూరల్లో 24వ వార్డు ఇందిరమ్మ కాలనీ నేను చాలా రోజు వింటున్నా. కానీ నిజంగా రూరల్ నియోజకవర్గానికి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం నిజంగా ప్రజల అదృష్టం. ఎందుకంటే అతని కాలేజీ నుంచి పోరాట పట్టుమ ఇద్దరం కూడా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అతను దొరకటమే ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. అతను నిరంతరం ఏదో ఒక పని చేయాలి. మళ్ళీ మరో ఒక సీసాట్ అతనిలో ఉంది. అతను చూసి మేము ఎంత నేర్చుకోవాల్సింది. టైం చెప్పిన టయానికి 5 నిమిషాల ముందే ఉంటాడు. 9:04 ఓపెనింగ్ అంటే 9:20కే ఉంటాడు. అదొక గొప్ప విషయం. అది కూడా మేము మెయింటైన్ చేయాలి. టైం ఆయన చూసి మేము దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నోడా నుంచి నాకు అడిగాడు. నేను చెప్పాను, ఇట్లా సోదరా 1,40,00,000 మొత్తం నాకు పంపిస్తున్నాను. నాకు తప్పదు, 1,70,00,000 కావాలి. ఇది మొత్తం ఇందిరమ్మ కాలనీకి ముందు 1,40,00,000, ఇంకో 30 లక్షలు ఇక్కడ పెట్టాడు. 60 లక్షలు కూడా నువ్వు అడిగావు. అతి త్వరలో 60 లక్షలు కూడా ఇచ్చి ఇందిరమ్మ కాలనీ పూర్తి చేసి నీకుండే మంచి పేరుని నేను నిలబెడతానని చెప్పి కూడా మనం చేస్తాం. అదే రకంగా నువ్వు పనిచేసే ఎమ్మెల్యే, నీకు తగ్గ నీ తమ్ముడు ఉన్నాడు గిరిధర్ రెడ్డి గారు, ఆయన తోడు రామలక్ష్మణ్ లాగా చాలా గట్టిగా పనిచేసే ఇద్దరున్నారు. అది మీ అందరూ ప్రజల అదృష్టం. ఇదే రకంగా నీకు ఇదే కాదు, నీకు తోడు నీడగా నియోజకవర్గంలో మొత్తం నోడా నుంచి ఎంత వచ్చినా ఇంత లేదు. నీకు పెట్టే
ఎన్ని నిధులన్నా పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి వచ్చాం. అదృష్టం నేను వరించింది, అదృష్టం నేను వరించలే. కానీ దాన్ని నేను బాధపడబడలే. మన పక్కన వ్యక్తి ఇంతలా డెవలప్ అవుతున్నా అంటే, మన తోటి తిరిగిన వ్యక్తి డెవలప్ అవుతున్నా అంటే, మూడోసారి శాసనసభ్యుడు, నాకు తెలిసి రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఇంప్లిమెంట్ నుంచి ఉన్న ఒకే నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు నేను చూడలే. ఇంకోసారి చూస్తానని కూడా అనుకోవడంలే. కానీ ఇంకా శ్రీధర్ రెడ్డి అభివృద్ధి అయ్యేదానికి నా శక్తివంతం లేకుండా ఉపయోగపడతాను. అదే రకంగా ఈరోజు నెక్లెస్ రోడ్ ఉంది, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, దాంట్లో చెప్పున్నాడు స్తంభాలు కానివ్వండి, ఇవన్నీ అవన్నీ కూడా ఎన్ని కోట్లైనా అవి కూడా చేసి ఆయనకి అప్పగిస్తాను. ఆయన ఇంకా మంచి పేరు తెచ్చిదాన్ని సాయశక్తి అని ప్రయత్నిస్తాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కావాలా కాకుండా నోటీస్ ఇచ్చేసి ఎట్లా చెప్పండి, న్యాయం చెప్పారే, న్యాయం చెప్పండి. ఇది ఫాస్ట్ కంప్లీట్ కావాలా? రవీందర్ రెడ్డి గారు ఎప్పుడు డబ్బులు ఇస్తారు? ఏమన్నా 4 రోజులు ఇస్తారు. అదే 4 రోజుల్లో పూర్తి చేయాలా? రేపు స్టార్ట్ చేయమని చెప్పి ఎవరో మరిపోరు వీళ్ళే కోఆర్డినేట్ చేస్తున్నారు. రావాల్సిన అవసరం లేదా? చెప్పాను సార్, చేయించాను సార్.